ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడైన వద్ద రైల్వే టికెట్లపై ముఖ్యంగా వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై అయితే గనుక రైల్వే శాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆటో అప్‌గ్రేడ్ ఆప్షన్ అయితే గనుక తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానెల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనుక నేను తర్వాత చేయబోయే వీడియోస్ కూడా మీరు మిస్ అవ్వకుండా ప్రతి అప్డేట్ తెలుసుకోవచ్చు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వెయిటింగ్ లిస్ట్ టికెట్లపై ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ ఆప్షన్ అయితే గనుక తీసుకొచ్చేసింది. పైసా ఖర్చు లేకుండా ఆటోమేటిక్ అప్‌గ్రేడ్ ఆప్షన్ రైల్వే శాఖ అయితే తీసుకురావడం జరిగింది. ఇక వివరాలు చూస్తే ప్రయాణికులందరికీ కూడా మెరుగైన ప్రయాణ అనుభవాన్ని కలిగించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే తాజాగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఇప్పుడు ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేయబడతాయని వెల్లడించింది. ప్రయాణికులు బుక్ చేసుకున్న క్లాస్‌లో సీటు అందుబాటులో లేనప్పటికీ పై తరగతిలో సీటు అందుబాటులో ఉంటే ఆటోమేటిక్‌గా ఆ సీటు కేటాయించబడుతుందని తెలిపింది. అయితే ఈ అప్‌గ్రేడ్ గరిష్టంగా 2 స్థాయిలకు పరిమితం చేసినట్లయితే వెల్లడించింది. ఈ మేరకు రైల్వే బోర్డు మే 13వ తారీఖున సర్క్యులర్ కూడా జారీ చేసింది. ఒకసారి అయితే గమనిద్దాము. గతంలో ఈ అప్‌గ్రేడ్ ఆప్షన్‌కి అయితే ఛార్జీలు వసూలు చేసేవారు. ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అప్‌గ్రేడ్ అయితే చేస్తున్నారు. నిజానికి ఈ రూల్ 2006 నుంచి అందుబాటులో ఉంది. అయితే గతంలో టికెట్ అప్‌గ్రేడ్ అయిన తర్వాత అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉండేది. అంటే మీరు ఉదాహరణకి థర్డ్ ఏసీ టికెట్ తీసుకుంటే అక్కడ సీట్ ఖాళీ లేనట్టయితే గనక మీకు సెకండ్ ఏసీ టికెట్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అయిన తర్వాత సెకండ్ ఏసీ ఛార్జీలు అయితే గనక మీకు పడిపోతూ ఉండేవి. అయితే ఇప్పుడు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా పై తరగతి అప్‌గ్రేడ్ చేసుకునే విధానాన్ని రైల్వే శాఖ అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధానం 2 ఇయర్స్ అంటే సెకండ్ సిట్టింగ్ నుంచి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత థర్డ్ ఏసీ ఎకానమీ, థర్డ్ ఏసీలో ఎకానమీ, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ అలాగే ఫస్ట్ క్లాస్ ఏసీ వరకు కూడా అందుబాటులో ఉంటుందంటున్నారు. అయితే ఈ నియమానికి ఒక మినహాయింపు ఉంది ఈ రూల్‌కి. సెకండ్ ఏసీ టికెట్ హోల్డర్ మాత్రమే ఫస్ట్ ఏసీకి అప్‌గ్రేడ్ అవ్వడానికి అర్హత ఉంటుంది. అంటే సెకండ్ ఏసీ వాళ్ళు ఫస్ట్ ఏసీకి వెళ్తారు. అలాగే థర్డ్ ఏసీ వాళ్ళు సెకండ్ ఏసీకి వెళ్ళడానికి. అంటే పై ముందు తరగతికి మట్టుకే వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సిట్టింగ్ వసతిలో ఇది సెకండ్ సిట్టింగ్ నుంచి ప్రారంభమవుతుంది. అంటే కొన్ని ట్రైన్‌లలో ఓన్లీ సిట్టింగ్ మాత్రమే ఉంటుంది. బెర్తలు అయితే ఉండవు కదా! సిట్టింగ్ ఉంటుంది. అటువంటి వారికి సే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు, అలాగే చైర్ కారు ఇలాంటి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అటువంటి వాటికి అప్‌డేట్ అవుతుంది. మనకిప్పుడు వందే భారత్‌లో చూసారంటే గనక చైర్ కారు, అలాగే ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఇలాగ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా! ఆ విధంగా మీకు సెకండ్ సిట్టింగ్ నుంచి పై దానికి అప్‌గ్రేడ్ అవుతుంది సిట్టింగ్‌లోనే. సిట్టింగ్‌లో స్లీపింగ్ వస్తున్నట్లయితే గనక సీసీ టికెట్ హోల్డర్ మాత్రమే పై క్లాసులకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ కూడా ఇంకోటి గమనించాలి. పూర్తి ఛార్జ్ చెల్లించే ప్రయాణికులు మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారని ఇండియన్ రైల్వే ప్రకటించింది. ఇక అలాగే లోయర్ బెర్త్ ప్రయాణికులు, సీనియర్ సిటిజన్లు కూడా అప్‌గ్రేడేషన్‌కి అర్హులు. కానీ అప్‌గ్రేడేషన్ తర్వాత వారికి మళ్ళీ తిరిగి లోయర్ బెర్త్ లభిస్తుందనే గ్యారంటీ లేదు. అంటే మీకు ఫస్ట్ లోయర్ బెర్త్ మీరు బుక్ చేసుకున్న అప్‌గ్రేడ్‌లో మీకు లోయర్ బెర్త్ వస్తుందా లేదా చెప్పలేం. తాజాగా తీసుకొచ్చిన ఈ రూల్స్ అమలయ్యేలాగా సాఫ్ట్‌వేర్‌ని అప్‌గ్రేడ్ చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ను రైల్వే బోర్డు ఆదేశించింది. నిజానికి చూస్తే మే 1 నుంచి కొన్ని రూల్స్ అయితే మారిపోయాయి. చాలా మందికి తెలుసు. మన ఛానెల్‌లో కూడా చెప్పడం జరిగింది. మే 1 నుంచి భారతీయ రైల్వే కొత్త రూల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రూల్ ప్రకారం చూస్తే వెయిటింగ్ లిస్ట్ ఉన్న ప్రయాణికులు ఎవరైనా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు రిజర్వేషన్ కోచ్‌లు ఎక్కడానికి వీల్లేదు. రద్దీని తగ్గించడానికి కన్ఫర్మ్ టికెట్లు ఉన్న వ్యక్తులకు మాత్రమే మెరుగైన ప్రయాణాన్ని అందించడానికి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు జనరల్ కోచ్‌లు ఎక్కవచ్చు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే వారికి జరిమానా విధించే అవకాశం ఉంటుంది. బోర్డింగ్ స్టేషన్ నుంచి తదుపరి స్టేషన్ వరకు అయ్యే ఛార్జ్‌తో పాటు నాన్ ఏసీకి 250, ఏసీకి రూ. 440 ఫైన్ వసూలు చేస్తారు. అంతేకాదు వారిని రైలు నుంచి కిందకు కూడా దింపుతారు. నిజానికి చూస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఆన్‌లైన్‌లో తీసుకుంటే ఆటోమేటిక్‌గా క్యాన్సిల్ అయిపోతుంది కన్ఫర్మ్ అవ్వకపోతే. ఒకవేళ మీరు స్టేషన్‌లో తీసుకున్నట్లయితే గనుక మీరు జనరల్ కోచ్‌లో ప్రయాణించడానికి అవకాశం ఉంటుంది. గతంలో అయితే రిజర్వేషన్ కోచ్‌లో ఏదో ఒక సైడ్ నిలబడన్నా వెళ్ళిపోతూ ఉండేవారు. అలాగే ఇప్పుడు ఎవరైనా ఎక్కితే దింపేయడమే కాకుండా మీకు ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నవారు పైన వేరే బోగీలో ఏదైనా ఖాళీ ఉన్నట్లయితే ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అయ్యి మీకు నెక్స్ట్ బోగీలో అయితే సీట్ రావడం జరుగుతుంది.